ఒక అడవిలో అనేక జంతువులు కలిసి జీవించేవి. ఈ అడవిలో ఒక తెలివైన కోతి మరియు ఓ కుతంత్రపు నక్క ఉండేవి. కోతి ఎప్పుడూ సరదాగా ఉండేది. చెట్లపై దూకుతూ పండ్లు తింటూ ఇతర జంతువులకు నవ్వు పుట్టించేలా ఆటలాడేది. నక్క మాత్రం ఎప్పుడూ దుర్దేశంతో ఇతరుల లోపాలను వెతికి తనకు లాభమొచ్చేలా వ్యూహాలు వేసేది. అడవిలో అన్ని జంతువులు ఉదయాన్నే కలిసి నీటికి వెళ్లేవి, పండ్లు తెచ్చుకునేవి. ఎవరికైనా సమస్య వచ్చిందంటే ఇతర జంతువులు సహాయం చేసేవి. కానీ నక్క మాత్రం ఎప్పుడూ మిగతా జంతువులపై అసూయతో, తనను మించి ఎవరూ లేరు అనే భావనతో, అహంకారంతో ఉండేది. ఒకరోజు అడవిలో పండ్ల కొరత వచ్చింది. వానలు తగ్గిపోవటంతో చెట్లపై పండ్లు తక్కువగా కాశాయి. అన్ని జంతువులు తమకు దొరికినవి తినటంతో పాటు మిగిలిన జంతువులతో పంచుకోవటం ప్రారంభించాయి. కాని నక్క మాత్రం తనకు దొరికిన పండ్లను ఎవరికీ తెలియకుండా తన గుహలో భద్రపరుచుకునేది. ఆ కోతి మాత్రం దొరికిన 3-4 జామ పండ్లను సైతం తన మిత్రులతో పంచుకునేది. ఒక ఉదయం కోతి చెట్టు మీద ఉండగా కింది నుండి నక్క గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఏ కోతి, నీవు చాలా తెలివిగా నాటకం చేస్తున్నావు. మనకు తిండి తక్కువగా ఉన్నా నీవు దానంగా ఇచ్చేస్తున్నావు. నీవు మూర్ఖడివి అంది. కోతి నవ్వుతూ, నాకు దొరికిందాన్ని పంచుకుంటే గుండె తేలికగా ఉంటుంది. అవసరమున్న వాళ్ళకు ఇవ్వడమే నిజమైన తెలివి అంది. నక్క కోపంగా బండరాయి మీద కూర్చొని ఆలోచింపసాగింది, ఈ కోతిని ఎలా అవమానించాలి అని. అప్పుడు దురాలోచన వచ్చింది. ఈ అడవిలో పండ్లు తగ్గిపోతే జంతువులంతా కోతిని నమ్ముకుంటారు. నేను నాయకత్వంలోకి రావాలంటే దీన్ని మిగతా జంతువుల ముందు అపవాదంతో దోషిగా నిలబెట్టాలి అనుకుంది. దానికోసం పథకం సిద్ధం చేసింది. మిగతా జంతువులు దాచుకున్న పళ్లను దొంగిలించి కోతి ఉన్న చోటులో దాచుకోవటం మొదలుపెట్టింది. మిగతా జంతువులన్నీ పళ్ల కోసం వెతుకుతుంటే కోతి మీ పళ్లను దొంగిలించింది, కావాలంటే తానుండే చోటులో చూడండి దొరుకుతాయంది. ఇక కోతి దొంగిలించింది, నాటకాలాడుతుంది అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ప్రారంభంలో జంతువులు నమ్మలేదు. కానీ కొన్ని దశల్లో పండ్లు పోవటం, పక్కన కోతి దగ్గర పండు కనిపించటంతో సందేహించసాగాయి. కోతి బాధతో అది నిజం కాదు, నేనేమీ చేయలేదు అని అంది. కాని నక్క చెప్పే మాటలు విన్న కొన్ని జంతువులు నిజమేనని నమ్మసాగాయి. కోతి ఒంటరిగా, అవమానంగా, వేదనతో రోజులు గడిపింది. అప్పుడు ఓ జింక తన పండ్లు కూడా పోయాయని, కాని దరిదాపుల్లో నక్క కనిపించిందని చెప్పింది. అదే సమయంలో ఓ ఉడత తన గూడు దగ్గర నక్క నడుస్తూ కనిపించింది అంది. అనుమానం మళ్లీ నక్క మీద పడింది. అడవి పెద్దదైన ఏనుగు, కోతి, జింక, ఉడత అన్నీ కలిసి ఓ పథకం వేశాయి. జింక తన గుహ వద్ద రంగు పూసిన పళ్లను దాచింది. నాకు చాలా పండ్లు దొరికాయంటూ ప్రచారం చేసుకుంది. నక్కకు తెలియకుండా కాపు కాయసాగాయి. నక్క ఎలాగైనా ఆ పండ్లను కాజేసి కోతి చోటులో పడేయాలని చడీ చప్పుడు కాకుండా జింక గుహలోకి వెళ్లి పళ్లను మెల్లిగా నోట కరుచుకొని వెళ్లిపోసాగింది. పక్కనే ఉండి కాపు కాస్తున్న జింక నక్కను వెంబడించింది. నక్క పండ్లను కోతి ఉన్న చోటులో పడేయటం చూసింది. వెంటనే మిగతా జంతువులకు చెప్పింది. అన్ని కలిసి నక్కను పట్టుకున్నాయి. నక్క నోటికి రంగు అంటి ఉంది. అప్పుడు సత్యం బయటపడింది. నక్క నేనే చేశాను అని ఒప్పుకుంది. జంతువులంతా కోతిని నిందించినందుకు క్షమాపణ కోరాయి. కోతి చిరునవ్వుతో, మనం ఐక్యతగా ఉండాలంటే మన మధ్య నమ్మకం ఉండాలి. మనలో ఎవరో తప్పు చేస్తే దాన్ని బయట పెట్టాలి, కానీ అసత్యంగా వెంటనే అపార్థం చేసుకోవద్దు అంది. అప్పటి నుంచి జంతువులన్నీ మరింత జాగ్రత్తగా, ఐక్యతగా జీవించసాగాయి. నక్క తన తప్పు తెలుసుకొని మారిపోయింది. ఇకపై దురాలోచనలు కాకుండా సహకారంతో జీవించాలని తీర్మానించుకుంది.